యూరియా కొరత ఉందని చెప్పేసి దుష్ప్రచారం చేసి అనవసరంగా రైతులని ఆందోళనకు గురి చేస్తున్న కొంతమందికి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పద్ధతులు మీకు మంచిది కాదు. రైతులకు అవకాశం వస్తే సాయం చేయండి, అంతే తప్ప రైతులను ఇబ్బందులు పెట్టేసి ప్రశాంతంగా జరుగుతున్న ఈ కేతపల్లి పిఎస్సిఎస్లో ఇక్కడ యూరియా లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తూ అబద్ధపు మెసేజ్లు వాట్సాప్లలో పెట్టి రైతులను ఆందోళనకు గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుగుతున్న వాతావరణంలో నిన్న ఒక ఎదవ వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్ లాగా పెట్టేసి ఏదో రైతులు ఇబ్బంది పడుతున్నారు అది ఇదని చెప్పేసి అనవసరంగా మంచిగా ప్రశాంతంగా జరుగుతూ డైలీ ఒక్కొక్క రైతుకు మేము 5 బస్తాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. దాన్ని అనవసరంగా రైతులందరినీ రెచ్చగొట్టి ఒక్కటేసారి ఇట్లా ఏదో యూరియా అయిపోతుంది ఇంకా పోతే దొరకదు అది ఇదని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేసి ఇంకా బస్తాలు తగ్గించే విధంగా ఒక్కసారి రైతుల్ని ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నాడు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. మా శాసనసభ్యులు వేముల వీరేశం గారు ఇలాంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ముందు జాగ్రత్తతోటి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న పిఎస్సిఏ చైర్మన్లు కానీ సిఇఓ గారిని కానీ ఆల్రెడీ ముందస్తుగా పిలిపించి ఒక స్పెషల్ రివ్యూ పెట్టేసి ఎవరెవరికి ఎంత క్వాంటిటీ అవసరం ఎంత ఉందని చెప్పేసి మొత్తం డేటా తీసుకొని మాకు సఫిషియెంట్గా యూరియా అందుబాటులో వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చాలా రిస్క్ తీసుకొని అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని వీళ్ళని అందరినీ ఏకం చేసి కూడా ప్రతి ఒక్కరితోటి ఇచ్చేసి మాకు యూరియా ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తున్నాడు. దానికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మేము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా యూరియా బస్తాలు కూడా ఎక్కువనే రైతులకు సేల్ చేసినాం. కావాలంటే వారికి వస్తే డేటా కూడా చూపిస్తాం. పోయిన సంవత్సరం ఈ సీజన్ వరకు ఎన్ని బస్తాలు ఇచ్చినాం, 215 టన్నులు, 145 టన్నులు పోయినసారి ఇస్తే ఈసారి 240 టన్నుల వరకు ఇప్పటికే సప్లై చేసినాం రైతులకు. ఇంకా సప్లై చేయడానికి రెడీలో ఉంది, మా దగ్గర యూరియా కూడా ఉంది. ఇంకా మేము డీడీలు కూడా కట్టినాం. మాకు రెగ్యులర్గా వస్తుంది నిరంతరాయంగా. యూరియాకు మాత్రం ఎలాంటి కొరత లేదు. ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండి అందరికీ రైతులకు సేవ చేయడానికి మేము వచ్చింది. ప్రతి ఒక్కరికి మీకు అందుబాటులో ఉంటాం, అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్తున్నాం. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పులలో లైన్లు పెట్టిర్రు, అది పెట్టిర్రు, ఇది పెట్టిర్రు అని అంటుండ్రు. చెప్పులలో లైన్లు ఎవరు పెట్టలేరు. ప్రశాంతంగా ఇక్కడ రైతులు వచ్చేసి ప్రశాంతంగా తీసుకుపోయే టైంలో మీరు అనవసరంగా మీ టీఆర్ఎస్ కార్యకర్తలను కొంతమందిని పిలిపించేసి ఇలా చెప్పులు ఏదో రైతుల్లాగా క్రియేట్ చేసి వాళ్ళని ఇక్కడ సీరియల్ పెట్టించేసి ప్రతి విలేజ్లో మెసేజ్లు ఈరోజు యూరియా అయిపోతుంది, ఈరోజు తప్పితే మీకు ఇక యూరియా దొరకదని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేసి మీరు మీ సొంతంగా మీ స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ విధంగా చేయడం మీకు సరైనది కాదు. ఇంకొకటి, నిన్న దగుల్బాజీ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు చిరుమర్తి లింగయ్య గారు. మీరు తినేది అన్నమా ఇంకొకట? ఇంకెవరు మాట్లాడినా ఏం లేదు. దగుల్బాజీ కాంగ్రెస్ అని మీరు మాట్లాడవచ్చా? పద్ధతేనా ఇది? ఎవరు ఏండో పాలేరుగా చేసుకుని నిన్ను తీసుకొచ్చి ఇంత అందలానికి ఎక్కించి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా నీకు ప్రత్యేక హోదా ఈరోజు రాష్ట్రంలో చిరుమర్తి లింగయ్య అనే పేరుందంటే నీకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దగుల్బాజీ కాంగ్రెస్ అంటావా? నీకు మనసు ఎలా వస్తుంది? పురుగులు పడి చచ్చిపోతావు. నువ్వు చెప్తున్నా జీవితకాలం ఎండింగ్లో నీకు ఇంతకుముందు గతంలో కూడా చెప్పినావు నువ్వు మారాలి అని చెప్పేసి. నువ్వు ఇక్కడ చేసినావు సరే, పోయిన దగ్గరనన్నా చక్కగా ఉన్నావు అంటే అక్కడ నీకు చక్కదనం చక్కగా లేదు. అక్కడ నీకు చక్కదనం చక్కగా లేకనే నిన్ను పక్కకు నెట్టేస్తున్నారు. ఇంకొకటి, అప్పుడు నువ్వు మారినప్పుడు కూడా చెప్పినావు అవతల లీడర్లకు, అరే నాయన ఇట్లా కోమటిరెడ్డి సోదరులకు అన్యాయం మోసం చేసినోడు భారతదేశంలో ఎవ్వడు లేడు, వీళ్ళకు మోసం చేసినోడు ఎవరినైనా మోసం చేస్తాడు, వీడి క్యారెక్టరే కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదని చెప్పినాం. ఇంకొకటి, మా పిఎస్సిఎస్లో ఎక్కువ రేట్లకు అమ్ముతుర్రు, అది పక్కదారులు పడుతూనే అన్నాడు. ఆ మాట అనడానికి కూడా నీకు కనీసం బుద్ధి సిగ్గు ఏమన్నా ఉన్నదా? ఫెర్టిలైజర్ దళాలను పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎవడు ఎక్కువ రేటు కమ్మిండు, ఎవడు తక్కువ రేటు కమ్మిండు అనేది నీకు సోయలేదా? నీ మనస్సాక్షికి నీకు తెలియదా? ఇక్కడ రా, ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేద్దాం. నువ్వు ఎక్కడ చెప్దామో చెప్పు. నీ పక్కన కూర్చున్నోడు 266 రూపాయలది 300కు 350 రూపాయలకు అమ్మట్లేడా? ఇక్కడ మేము 266 రూపాయలు తప్ప 266 తప్ప ఒక చారణ బిల్లు ఎవరికన్నా ఏ రైతుతోటైనా నువ్వు చెప్పి మేము సప్లై చేసిన దాంట్లో పక్కదారి పోతుందని వాళ్ళ స్వప్రయోజనాల కోసమే నువ్వు వచ్చి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టావు. ఎందుకంటే మేము రెగ్యులర్గా రైతులకు అమ్ముకుంటూ రైతులకు సకాలంలో మేము ఇస్తుంటే
వాళ్ళ ఫెర్టిలైజర్ షాపులు నడవట్లేవని చెప్పేసి వాళ్ళకు మద్దతుగా వచ్చేసి మమ్మల్ని ఎట్లయినా అవాస్పాలు చేసేసి ఏదో క్రియేట్ చేయాలని చూసినావు. కానీ నీ పప్పులు ఇక్కడ కేతిపల్లి మండలంలో ఉడకనీయం. జాగ్రత్త. ఏదన్నా మాట్లాడే ముందు ఒకసారి దానికి ముందు వెనక నీతి న్యాయం అనేది కూడా కొద్దిగా ఉంటుంది. అది కూడా నువ్వు ఆలోచించుకో. నీకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నావు. ఇంకోటి మా ముఖ్యమంత్రి గారి గురించి, రాష్ట్రం గురించి ఇదంతా మాట్లాడే స్థాయి అనేది. ఫస్ట్ నీ చక్కదనం నువ్వు చక్కగా చూసుకో. రాష్ట్రం దాకా పోతున్నావు. రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజు వచ్చిన తర్వాత రైతు బంధు పడలేదన్నావు. రైతు బంధు పడ్డది, బోనస్ ఇవ్వలేదన్నావు. ఇక్కడ నకర కేతిపల్లి మండలంలో ఏ రైతుకు బోనస్ పడలేదు. 500 బోనస్ పడని రైతు ఎవరు నువ్వు తీసుకురా? చూపించగలుగుతావా? నిరూపించగలుగుతావా? ఉత్తైన చేతగాని మాటలన్నీ ఏదో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వదులుకుంటూ పోవడం కాదు. మేము ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మేము చెప్పే ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి నిరూపిస్తాం. నువ్వు అని ఉత్తైన వదిలి వెళ్ళిపోతావు. 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు పట్టించుకోలే. నీకు ఇంకా గత చరిత్ర చూసుకో. నువ్వు నీ చరిత్రలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క జనరల్ బాడీ నీ సిగ్నేచర్ చూపిస్తావా? జనరల్ బాడీలా కేతిపల్లి ప్రజల గురించి ప్రేమ ఉన్నది. ప్రేమ ఉన్నోడివి 5 సంవత్సరాలలో ఒక్క జనరల్ బాడీకి రాకుండా ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? మండలంలో జనరల్ బాడీకి రాని ఎమ్మెల్యే చరిత్రలో నిలిచిపోతావు. జనరల్ బాడీకి రాని ఎమ్మెల్యేగా నువ్వు ఇప్పటికైనా నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఇంటి దగ్గర కేతిపల్లి ప్రజలను ఒక్క నిమిషం ఏమైనా పట్టించుకున్నావా? పట్టించుకున్నటువంటి అయితే జనరల్ బాడీకి రాను నువ్వు ఎందుకు అసలు ఎమ్మెల్యేగా? అప్పుడు అది నువ్వు నీ కాలం లేదు. నువ్వు చక్కగా ఉద్ధరించినా అని చెప్పేసి ఏదో మా మీద, మా పార్టీ మీద, మా ఎమ్మెల్యే గారి మీద, మా మంత్రుల మీద ఇది చేయాలని చూస్తున్నావు. నీ పప్పులు ఉడుకోవు. నీ అబద్ధాల మాటలు ఈ చెల్లకనే అందరూ నీకు బుద్ధి వచ్చేటట్టే నీకు ఇంట్లో కూర్చోబెట్టిరు. ఇప్పటికైనా ఇంట్లో కూర్చో. నీకు రాజకీయాలు వచ్చిరావు. రాజకీయాలు నువ్వు సక్సెస్ కావు. నువ్వు అన్ఫిట్ రాజకీయాలకు. గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మళ్ళా కూడా చెప్తున్నాం. కోమటిరెడ్డి సోదరులను మోసం చేసినోడు ఎప్పటికైనా ఆ పాపం తలిగి అట్లనే పోతాడు. నీకు ఆ పాపం తలిగింది, ఇంకా అట్లనే ఉంది. ఇప్పుడు అక్కడ చక్కదనం బాగాలేదు, ఎక్కడ చక్కదనం బాగాలేదు. కనీసం ఇంట్లోనైనా మంచిగా ప్రశాంతంగా ఉండు. నీ చరిత్ర గురించి తీయాలంటే ఇంకా చాలా చరిత్ర ఉంది. అందరు కుటుంబాలని నిలబెట్టుకుంటూ కుటుంబాలని పెంచుకుంటూ వస్తారు. నువ్వు కుటుంబాలని కూల్చుకుంటూ వచ్చినావు. నీ వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను కూల్చిన చరిత్ర అనేది, కుటుంబాలను నిలబెట్టే చరిత్ర మా కోమటిరెడ్డి వాళ్ళది, మా ఎమ్మెల్యే గారిది. అది దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అద్దు మీరు మాట్లాడితే మాత్రం బాగుంటుంది. ఇంకొకసారి నువ్వు ఏదైనా ఉంటే నీతిగా మాట్లాడుకుంటూ పో. మమ్మల్ని రెచ్చగొట్టి అనవసరంగా అది ఇదని చెప్పేసి ఇది చేస్తే మాత్రం బాగుండదు. ఇది పద్ధతి కాదు. నువ్వు ఈ రైతులను అడ్డదారి పట్టించేసి రైతులను ఇబ్బంది పెట్టేసి ఈరోజు ప్రశాంతంగా పోయే రైతుల్ని అనవసరంగా నువ్వు రెచ్చగొట్టి చేస్తున్నావు. రైతు సోదరులందరికీ నమస్కారం చేసి తెలియజేసి చెప్తున్నా, ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. యూరియా గురించి యూరియా అంతా మనకు సఫిషియెంట్గా ఉన్నది. మీకు సకాలంలో అందుబాటులో యూరియా అందిస్తానికి మేమందరం ఉన్నాం. ఈ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ, నాయకులం కానీ అందరం మన ఎమ్మెల్యే గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ అందరికీ సఫిషియెంట్గా యూరియా వచ్చేలాగా మేము చూసుకుంటాం. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మంత్రుల గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రయోగాలు ఏమైనా చేసి పేలినవనుకో, తర్వాత దానికి తగినంత బుద్ధి నువ్వు అనుభవిస్తావు. తగినంత శాస్తి మా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు తగినంత శాస్తి చేస్తారు. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. అబద్ధాలు మాట్లాడకు. నిన్న ప్రెస్ మీట్ అంటే మేము పరేషాన్ అవుతున్నాం. దగ్గులబాజీ కాంగ్రెస్ అంటే ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త అసలు ఎంత ఇదైతుండే క్షోభకు గురవుతుంది. ఫస్ట్ నువ్వు కాంగ్రెస్ పార్టీని కానీ, సోనియా గాంధీ గారిని కానీ, కోమటిరెడ్డి సోదరులను కానీ ఏడనన్న మాట అన్నామంటే మాత్రం నీ అంత పాపాత్ముడు ఇంకొకడు ఉండడు. ఈ భారతదేశ చరిత్రలో నీ అంత పాపాత్ముడు ఉండడు. నీకు లైఫ్ ఇచ్చింది, అన్ని చూపించింది కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మెలుక్కో. నీ రాజకీయం నువ్వు చేసుకో. ఎవడొద్దంటలేడు రాజకీయం. కానీ అబద్ధాలు మాట్లాడకు, జనాల్ని రెచ్చగొట్టకు, రైతుల్ని రెచ్చగొట్టకు. ప్రశాంతంగా నీదెందుకు నువ్వు చేసుకుంటావు రాజకీయాలు. ఇప్పటికి ఎట్లాగూ నీ ఆడ చక్కదనం చక్కగా లేదు. ఇప్పటికైనా మారి ఆడనలు జర చక్కగా రాజకీయం చేసుకో.